మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అసలైన పెళ్లి కూతురు నేను. అబ్బాయి బాగున్నాడు కదరా? అబ్బాయి బాగానే ఉన్నాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. కానీ ఈసారి అయినా అమ్మాయి గారు ఎలాంటి ప్లాన్ లేకుంటే బాగుంటుంది. ఒకవేళ ప్లాన్ చేసినా ఈసారి పెళ్లి కాకుండా ఎవరు ఆపుతారో చూస్తా. ఇంటున్నా అన్నింటున్నా. అందుకే కదా చెప్పకుండా పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం ప్లాన్ చేసినారు. మేమేం చేసినా అని మంచి కోసమే చేస్తాం రాజీ. ఈ యాక్టింగ్లు మానేసి చక్కగా పెళ్లి చేసుకో. నేను ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి పెళ్లి అని సావగొడతారేంది? చెప్పినా కదా నేను చేసుకోనని పెళ్లి. ఏందే మామతోటి ఇట్లనేనా మాట్లాడేది? నాకు కోపం వస్తే ఇట్లనే మాట్లాడతా. పోనీ అక్క చిన్నపిల్ల, ఈసారి జరగబోయే నిశ్చితార్థం ఆపుదామని చూస్తుంది. ఈసారి ఎన్ని చేసినా అది ఆగదని దానికి అర్థమైతలేదు. మామయ్య, ఈ పెళ్లి జరగకుండా ఎవరు ఆపుతారో చూస్తా అన్నావు కదా. అసలు పెళ్లి దాకెందుకు? కనీసం నిశ్చితార్థమన్నా జరుగుతుందో లేదో చూసుకో. పెళ్లి చేస్తారంట, పెళ్లి వీళ్ళే చేయాలి, నేనే చేసుకోవాలి. ఇది ఇంత గట్టిగా చెప్పిందంటే ఈసారి ఇంకేదో గట్టిగా ప్లాన్ చేసినట్టుందిరా తమ్ముడు. ఏమైనా ప్లాన్ చేసుకొని ఈసారి పెళ్లి జరుగుడు మాత్రం ఖాయం. ఏమైంది మాయా, ఈరోజు క్లాస్ నుంచి తొందర వచ్చేసినావు? ఏమైంది? ఎందుకే? ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు పెళ్లి పెళ్లి అని సావ కొడుతుంటారు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే. ఇట్లనే థియేటర్స్ చేసుకుంటా ఏదో ఒక రోజు యాక్టర్ కావాలని ఉంది. ఇదంతా పెళ్లి చూపులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి చెప్పినావా? ప్రతి హౌలగాడు దీన్ని పెళ్లి చేసుకొని ఎట్లా ఎంజాయ్ చేయాలని చూసేటోడే తప్ప దీనికి ఏం ఇష్టం, ఏం చేయాలి అని ఆలోచించేటోడు ఒక్కడు లేడే. ఎంతో మందితో పెళ్లి చూపులు అయినాయి కదా, దాంట్లో ఒక్కడు కూడా నేనున్నా సపోర్ట్ చేయడానికి అని భరోసా ఇచ్చేటోడే లేడే. ఎంతసేపు పెళ్లి తర్వాత ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పే మొగలే తప్ప అస్సలైనోడు ఒక్కడు రాలేదే. రాజీ, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ మీ వాళ్ళు కూడా ఎన్ని రోజులని వెయిట్ చేశారు చెప్పు? వాళ్ళకు కూడా ఉంటుంది కదా నీకు పెళ్లి చేయాలని. నేను పెళ్లి చేసుకొని అంటలేనే, కానీ అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేసేటోడు దొరకాలి కదా అంటున్నా. ఇప్పుడు వచ్చేటోడు ఎలాంటోడో చూస్తే కానీ చెప్పలేం. కాబట్టి మరి ఏం చేద్దాం? మాయా, నేను చెప్పేది క్లియర్గా నవే. చెప్పు. ఈసారి మా వాళ్ళు పెళ్లి దాకా వెళ్ళేటట్టున్నారు. ఎందుకంటే ఈసారి పెళ్లి చూపులతో పాటు డైరెక్ట్ నిశ్చితార్థం పెట్టేసినారు. తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే మనం ఏం చేద్దామంటే, నువ్వు ఎప్పటిలాగానే పెళ్లి చూపుల పేరుతోని సపోర్ట్ చేయకుండా మా ఇంటికి వచ్చేసి, నేనేమో లోపల నీకోసం వెయిట్ చేసుకుంటుంటా. నేను నీకోసం వస్తా. ఆ తర్వాత నువ్వు నేను కలిసి మా వాళ్ళకి మస్కా కొట్టేసి టైం తీసుకొని బయటికి వెళ్ళిపోతాం. ఇంకా ఆ తర్వాత నువ్వు నన్ను గైడ్ చేయి, నేను ఫాలో అయిపోతా. ఇంకా నేను నీకు బాయ్ చెప్పేసి ఇంట్లో నుండి హ్యాపీగా పారిపోతా. ఆలోపు నా డ్రెస్ రిహార్సల్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఇంకా వచ్చిన వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా ఆగం అయిపోతారు. అప్పుడు పెళ్ళి గిళ్ళి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. వినడానికి బాగానే ఉంది, కానీ ఇదంతా మనం ఇద్దరం చేయగలుగుతామానే? మా తమ్ముడు ఉన్నాడు కదనే, వాడు హెల్ప్ చేస్తాడు. మామా, కరెంట్ వచ్చి బ్రష్ కింద పడ్డా మామా. ఏం బ్రష్? టూత్ బ్రష్ కాదు మామా, పెయింట్ బ్రష్. అమ్మ గాలినే వాడు లోపల రానిచ్చింది. దిమాకున్నదేమో డోలాన్ని కుల్లబెట్టి పెడతారు.
మామయ్యని అట్లా డైవర్ట్ చేసిన వెంటనే నువ్వు నేను రూమ్ నుండి బయటికి పోదాం. ఆ తర్వాత నువ్వు వాడు కలిసి నాకు పారిపోవడానికి హెల్ప్ చేయండి. ఇంకా సేమ్ ప్లాన్ ఫాలో అయిపోదాం. మనోళ్ళని బాగానే మేనేజ్ చేయొచ్చు, కానీ పెళ్లి కొడుకు సైడ్ ఎట్లనే? ఏం చేస్తుంది ఇది? ఇట్లా కూడా చేయొచ్చా? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకవేళ మనం వేసిన ప్లాన్ ఏమన్నా బెడ్సి కొడితే? రాజీ, అవసరమని మనకి ఇదంతా? మన ఇంట్లో తెలిస్తే ఇదొక పంచాయతీ అవుతుంది. నాకదంతా అనవసరమే. అయినా ఏం తెలియకుండా పెళ్ళి ఎట్లా క్యాన్సిల్ చేయాలో నాకు అర్థమైతే లేదు. అయినా నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. రాజీ, నాకు కుడి కన్ను అదురుతుంది, అంటే ఏదో తేడా జరగబోతుంది. అయితే నా ఎడమ కన్ను అదురుతుంది, అంటే మంచి జరుగుతుందనే కదా. మూసుకొని కదా. ఏమన్నా బెడ్సి కొడితే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. ఎవరు లేరు కదా? కమ్ డైరెక్ట్గా వచ్చేసాం, ఎవరు లేరు కదా. రాజీ, ఇంకొకసారి ఆలోచించవే. చెప్. మరి ఇవ్వెందుకే? మరి లేకపోతే నేనే అండి అసలైన పెళ్లి కూతుర్ని. మీరు ఎట్లా అంటాలో చూద్దామని వచ్చినా చెప్పాలా? మూసుకొని బదా. కర్మ తప్పదు కదా ఈడి దాకా వచ్చినాక. నమస్తే మేడం. నమస్తే మేడం. వీళ్ళండి కొత్త డాక్టర్ లెక్క ఉన్నారు. ఇచ్చేయచ్చు, ఖచ్చితంగా ఆస్కర్ ఇచ్చేయచ్చు. ఏం కాన్ఫిడెంట్తో తల ఊపినవే. మంచిగున్నాడే, చేసేసుకో. సూర్యునికి మంచిగుండే సరిపోతుందా? చేతలు ఎట్లాంటివో ఇవన్నీ తెలుసు. నువ్వు మారవు, చూసావుగా. ఇంకా బాధ. అరే ఏంటది ట్రాక్? హే, మీరెవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? హెడేక్ టాబ్లెట్స్ పేషెంట్. ఏంటి? అదే అండి, పేషెంట్ ఉంటే తీసుకుపోనికి వచ్చిన. పేషెంట్స్ కింద ఫ్లోర్లో కదా ఉండేది. కిందకే పోతున్నాం, ఇంతలా మీరు వచ్చిర్రు. ఓ ఓకే. అమ్మ డ్రాగన్ వెళ్ళిపోయింది. గుండె చేతులకు వచ్చినంత పని అయింది. పద ఇక్కడి నుంచి ఫస్ట్ పద. ఇదంతా పక్కన పెడితే ఒకవేళ వచ్చేటోడు నిజంగా అర్థం చేసుకొని సపోర్ట్ చేసేటోడైతే? మళ్ళీ ఈడెందుకు కొట్టుకొచ్చినవే? ఆ పిల్లగాని చూస్తే అయిపోతుందా? వాళ్ళ అమ్మని చూడద్దా? ఏంది వాళ్ళ అమ్మని కూడానా? ఏంటి మొత్తం ఫ్యామిలీని స్పై చేస్తున్నావా? వాళ్ళ అమ్మని చేస్తే మొత్తం ఫ్యామిలీని చేసినట్టే కదా. అమ్మో నేను రాని, కాలం నువ్వు వెళ్ళిపో. నీ పెళ్ళి నా సావుకు వచ్చిందే. ఏందే నీ లొల్లి? థియేటర్లో ఓ నటించేస్తావు కదా, ఈడేమైంది? ఇది కూడా థియేటరే అనుకోని నీలో ఉన్న మహానటిని బయటికి తీసుకురా. ఇది థియేటర్. సరిపోదా? 20 40 20 40 20 ఇస్తాను నేను. ఈవిడేంది ఎందుకు తుంచేస్తుంది? అమ్మ తుంచకండి అమ్మా, మళ్ళీ వచ్చిన వాళ్ళు తీసుకోరు. అంటే ముదిరిపోయినే ఉంటే చూసుకోవాలి కదా బాబు. అసలే రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా మాకు బేరాలైనట్టే. అంతంత రేట్లు పెడితే మాలాంటి వాళ్ళు ఎట్లా కొంటారండి? అలా అడగమ్మా, అసలే రేట్లు ఎంత పడితే అంత పెంచేస్తున్నారు. అయినా మీరు మాస్క్ వేసుకోకుండా ఊరంతా తిరుగుతున్నారు. కరోనాతో పాటు భయం కూడా పోయిందా? లేదా ఇంట్లోనే డాక్టర్ ఉన్నాడని ధైర్యమా? నీకెలా తెలుసు మా ఇంట్లో డాక్టర్ ఉన్నాడని? అంటే కరోనా తర్వాత ఎవరింటి కళ్ళు డాక్టర్లు అయిపోయారని దాని ఉద్దేశం. అయినా ఇవన్నీ అడగడానికి మీరెవరమ్మా? మేమా? హలో, వస్తున్నాం. అట్లేం జరగదులే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా మిగతాదంతా అమ్మో ఏడ దొరికిపోతామేమో అనుకున్నానే. పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి ఇంత కష్టపడుతున్నాం కదనే. నాకు తెలిసి ప్రతిసారి లెక్కనే ఈసారి కూడా క్యాన్సిల్ అయిపోతుందేమో. అవును. జస్ట్ ఇమాజినే, పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళ ముందు మా వాళ్ళు నిన్ను చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది? నేను అసలైన పెళ్లి కూతురు కాదు కాదు కాదు. ఈ పిల్ల మా పిల్ల కాదు కాదు కాదు.
పెళ్లి కూతురు మారిపోయిందా? పెళ్లికి ముందే పెళ్లి కూతురు మారిపోయిందంటే పెళ్లి తర్వాత ఇంకెన్ని జరుగుతాయో. ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. అసలైన పెళ్లి కూతురు కాదా? నేను ఈ పెళ్లి చేసుకోను. ఇలా నేను అనుకున్నట్టు జరిగి వాళ్ళ దాంట్లో వాళ్ళు గొడవలు పడి మా వాళ్ళు పెళ్లి చూపులు చూడాలంటేనే భయపడి ఆ తర్వాత నేను వెళ్ళి సారీ చెప్తే కానీ నేను అనుకున్నది ఏం జరగలేదు. అయినా అప్పటికి అంతా బాగానే మేనేజ్ చేసినాం. ఇంకా క్యాన్సిల్ అవుతుంది అన్న మూమెంట్లో మహాకి నేను నచ్చినా అని మీ అందరి ముందు చెప్పేసిండు. నేను ప్లాన్ చేసింది అంతా గంగలో కలిపేసిండు. తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. సారీ మమ్మీ, సారీ మామయ్య. సారీ ఆంటీ, సారీ మామయ్య. సారీ ఎందుకులేండి, మాకంటే ఎక్కువ బాగా అర్థం చేసుకున్నారు మీరే దాన్ని. దానికి నేనే సారీ చెప్పాలి. సారీనే రాజీ. అదంతా ఓకే రాజీ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను నీకు నచ్చానా లేదా? నచ్చను. నచ్చాను, నిజంగా నచ్చానా? బావకిచ్చిన మాట నిలబెట్టుకున్నానక్క. ఏదో ఒకట్లేండి, మొత్తానికి మనోడికి నచ్చిన అమ్మాయే పెళ్లి కూతురైంది. వీడికి పెళ్ళం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సరే కానివ్వండి, అయిపోయింది నా కొడుకు. సారీ. అయ్యో పర్లేదండి. నన్ను బాగా చూసుకుంటావా? చాలా బాగా చూసుకుంటా. మరి నువ్వు నన్ను బాగా చూసుకుంటావా? బాయ్ ఫ్రెండ్ లేడు నాకు. అవునా? అయితే నేను విన్నదంతా అబద్ధం అన్నమాట. థ్యాంక్స్ రా మహా, అమ్మాయి పడిపోయింది. మహా, నాకు నువ్వు నచ్చిను, కానీ పెళ్ళికి కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఏమైతుందో ఏమో ఇక్కడ. ఎవరి కార్డు బాగానే ఎంజాయ్ చేస్తాడు, నాకే అవ్వట్లేదు. ఓ ఐమ్ సారీ. చూస్తావేంట్రా, కొట్టు. టైం డా. నీకో విషయం చెప్పాలి. చెప్పు. మన పెళ్ళికి ఇంకా టైం ఉందనుకుంటా. అవును, అయితే ఏం లేదు, నేను అర్థం చేసుకోవడానికి ఈ టైం సరిపోతుంది అనుకుంటా. సో మనం ఇద్దరం కలిసి ఒకరినొకరం అర్థం చేసుకుంటే బాగుంటుంది. నీ ఇష్టం. మామ, ఊరున్న బస్ స్టాప్ అన్నీ ఎత్తికినా, నీ అవ్వ పెళ్లి కొడుకు ఆడ కనబడలేదు. పెళ్లి కొడుకు హిన్నే ఉన్నాడు కదరా. ఓ వచ్చిండా? ఓకే ఓకే, సారీ సారీ. మనోడు ఒక కాన్సెప్ట్ చెప్పాడు, చాలా బాగుంది. ఓపెన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ దాని పేరెత్తకు, అది ఏ ముహూర్తాన్ని ఇంటికి వచ్చిందో. నా బతుకు బస్ స్టాండ్ కాదు కదా, ఫుట్పాత్ కన్నా దారుణంగా తయారైంది. ఎలా ఉండేవని మావా, ఎలా తయారయ్యాను.